హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో జాంగ్రీ అండి. చాలా ఈజీగా అచ్చం మనం బయట స్వీట్ షాపుల్లో కొనుక్కునేటట్టే ఈ జాంగ్రీని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జాంగ్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ జాంగ్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జాంగ్రీ కోసం మినపప్పుని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. 1 కప్ వరకు మినపప్పుని తీసుకొని 1 అవర్ ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ అయిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ లోపల మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఇందులో 2 కప్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం మినపప్పుని 1 కప్ తీసుకున్నాం కదా, 1 కప్ మినపప్పుకి 2 కప్స్ వరకు పంచదార సరిపోతుందండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని షుగర్ని బాగా మెల్ట్ అవ్వనివ్వాలండి. షుగర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో రెడ్ ఫుడ్ కలర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టిపడిపోకుండా ఉంటుందండి. ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టిక్కీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం మినపప్పుని నానబెట్టుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ ఏమీ లేకుండానే మినపప్పుని ఇలా గార్లి పిండి కంటే కొంచెం పలుచగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లవర్ లేని వాళ్ళు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే కార్న్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే ఇంకొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం షుగర్ సిరప్లో రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాం కనుక లైట్గా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఉండలేమీ లేకుండా ఈ మినప్పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ప్యాకింగ్ కవర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ప్యాకింగ్ కవర్ అవైలబుల్గా లేని వాళ్ళు పాలు కవర్ ఉంటుంది కదా, ఆ పాలు కవర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిని చిన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో కొంచెం డిజైన్గా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కొంచెం డిజైన్ అనేది సరిగ్గా రాదండి. ముందుగా 1-2 జాంగ్రీలు ఫెయిల్ అయిపోతాయి. తర్వాత డిజైన్ అనేది షేప్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ప్యాకింగ్ బ్యాగ్లో అలానే పాలు కవర్లో కూడా వేసి చూపించాను. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్లో ఈ జాంగ్రీల్ని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా జాంగ్రీని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ జాంగ్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.